రైట్. చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ప్రధానంగా టీడీపీ సీనియర్ నేత నమ్ముతున్నది ఏంటంటే ఆ ఎమ్మెల్యే పదవి పోతుంది అనే భయంతోనే వస్తున్నారు అనేది. నిజానికి ఆ ఎమ్మెల్సీలను అందరిని వేసుకొని ఒక్కరోజు అందులో కూర్చున్నంత మాత్రాన అధికార పక్షాన్ని పెద్దగా వాళ్ళు చేయగలిగింది ఉండదు. కానీ రామారావు, చంద్రమోహన్ రెడ్డి గారి రియాక్షన్ మీకు ఎలా అనిపించింది? అదే మనం ఏదైతే అనుకుంటున్నామో కూడా ఆయన కూడా అదే భావనలో ఉన్నారు. ఎందుకంటే డిస్క్వాలిఫికేషన్ గురించి కుంభమేళాలో, కాశీలో, ప్రయాగరాజులో కూడా బీటెక్ రవి, రఘురామకృష్ణరాజు గారి మధ్య సంభాషణ జరిగింది. బీటెక్ రవి అయితే పులివెందుల్లో బై ఎలక్షన్ వస్తుందని ఆయన కాచు కూర్చున్నారు. ఇవన్నీ కూడా ఆయన అంత తేలిగ్గా నిర్ణయం అయితే తీసుకోలేదు వెంకటకృష్ణ. ప్రధానంగా ఈరోజు న్యాయ నిపుణులతో కూడా ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4 ఏదైతే చెప్తుందో దాని గురించి కూడా డిస్కస్ చేశారు. ఇది కాన్స్టిట్యూషన్లోనే ఉంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేయటం కానీ దీని నుంచి తప్పించుకోవటం అనేది జరగదు అనేది కూడా ప్రధానమైన ఉద్దేశంగా కనిపించింది. అందువల్లనే ఆ రోజు వస్తే బయటికి చెప్పేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, లేకపోతే ఆయన వైసీపీ అధినేత మాత్రమే, పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నాకు మాజీ ముఖ్యమంత్రి ఉన్నా కూడా సెక్యూరిటీ లేదు నేను అక్కడికి వెళ్తే అనేది ఆయన చెప్తున్నాడు. ఈ రెండు ఫోకస్ చేయడంతో పాటు అసలు ఉన్న అంతర్లీనంగా ఉన్న పాయింట్ ఏంటంటే వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెడితే ఆ రోజుతో మళ్ళీ 60 రోజుల తర్వాత ఆ రోజు చూసుకుందాం అనేది. ఎందుకు అనంటే వీళ్ళంతా కూడా 11 మంది ఎమ్మెల్యేలో కూడా కొత్త వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆ కొత్త వాళ్ళంతా కూడా మమ్మల్ని హౌస్కి వెళ్ళకపోతే ఎలా అని అంటున్నారు. మీరన్నట్టుగా ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి, బోత్ హౌసెస్ని ఉద్దేశించి గవర్నర్ మాట్లాడతారు కాబట్టి 25 + 11 36 మంది ఉంటారు కాబట్టి ఆ రోజు నంబర్ ఎక్కువ ఉంటుంది ఫ్లోర్లో అనేది కూడా ఒక ఆలోచనగా ఉండే అవకాశం ఉంది. అందువల్లనే ఆ రోజు నంబర్ ఎక్కువ ఉంటుంది, ఆయనకు కూడా ఎక్కువ మంది కలిపి కండవాలు వేసుకొని లోపలికి వెళ్తాము అనేది కూడా ఇందాక వైసీపీకి సంబంధించిన ప్రస్తుతం ఉండే ఒక ఎమ్మెల్యే నాతో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతూ చెప్పారు. అందుకనే ఒప్పుకున్నారు మా నాయకుడు అని చెప్పి ఆ ఒక్కరోజు వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి చేయాల్సిన గలాబా చేసి గవర్నర్ స్పీచ్ అంతా కూడా డొల్లగా ఉంది అని బయటకు వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయేందుకే ఇదంతా జరిగింది అనేది కూడా వైసీపీ వర్గాలే ఆఫ్ ద రికార్డుగా చెప్తున్నాయి. వెంకటకృష్ణ. రైట్ రామారావు, అది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అంటే, ఒకటి ఎమ్మెల్యే పదవి 60 రోజులు వరుసగా అటెండ్ అవ్వకపోతే ఎమ్మెల్యే పదవి పోతుంది అనే ఒక పదవి భయంతో పోతున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్న ఒక చర్చ, ఒక అభిప్రాయం. రెండవది, నెల జీతం రాదు, అది నా మాట కాదు, ఎవరో మెసేజ్లు పెడుతున్నారు. నెల జీతాలు రావాలి, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా జీతాలు రావాలంటే అటెండ్ అవ్వాలి కాబట్టి వెళుతున్నారు అనేది. ఐ డోంట్ థింక్ అది జీతాల కోసం వీళ్ళు వెళ్తున్నారు అని నేను అనుకోను. కానీ అదొక అభిప్రాయం ఉందని మాత్రమే ఇక్కడ చెప్పడం నా ఉద్దేశం. ఇక కీలకమైనది, జగన్మోహన్ రెడ్డి మారాడా? మార్పు ప్రజల కోసం, ప్రజలు పదవి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి మనం వెళ్ళాలి అసెంబ్లీకి అని ఏమన్నా అనుకుంటున్నారా అనే ఒక ఎక్కడో మినుకుమనే ఒక హోప్. కానీ అది సాధ్యమయ్యే ఇదిలా కనపట్లేదు, ఎవరు అనుకోవట్లేదు కూడా అలాగని చెప్పి. సో ఎనీవే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తున్నారు అనే దానికి సంబంధించిన ఒక విశ్లేషణ. ఇక మనం రెచ్చిపోతున్న